విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణంలో మొదలైన ఎన్నికల ప్రచార జోరు. దేవతా అనుగ్రహాలతో ప్రజా ఆశీర్వాదంతో గెలిచి తీరుతామంటున్న టీడీపీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు. పోర్టును అఖిల భారత ద్రోహ నిరసన దినాన్ని పాటించిన కార్మిక సంఘాలు. ఇండియన్ మేజర్ పోర్ట్స్ యాజమాన్యాల వేతన సవరణ విధానాన్ని నిరసిస్తూ పోర్టు ఏఓబీ ముందు నిరసన వ్యక్తం చేసిన నాయకులు. విశాఖలో తొలిసారిగా ప్రారంభం కానున్న స్కూబా డ్రైవింగ్ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ప్రైవేట్ రుసుమును తగ్గించామని తెలిపిన నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో భాగంగా పుత్తూరు బహిరంగ సభలో పాల్గొన్న మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తుండటంతో ముసుగువీరుడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి తాడేపల్లి దాటి వస్తున్నాడంటూ జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ఆస్తి ఒకటైతే ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆస్తే ఎక్కువ అంటూ మండిపడ్డారు. ఐదేళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు చెప్పండి. 5 ఏళ్లలో తమ్ముడు మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆదాయం తగ్గిందని వాడు చేలపైకి ఎత్తండి. అందరూ నష్టపోయారు. పేదలు నిరుపేదలు చేసిన పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేసిన జలగా ఈ జగన్. అందుకే చెప్తున్నా, మంచి రోజులు వస్తాయి, మీకు అండగా ఉంటా, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పలుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మహిళల్ని ఏమమ్మా మీరు చూశారా? మిమ్మల్ని అగౌరవపరుస్తున్నాడు. కనీసం సోదరి చెల్లె, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెనే పుట్టుకొని ప్రశ్నించారంటే తల్లిని అవమానించినట్టు కదా నేను అడుగుతున్నా. ఏ తల్లైనా సహిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడిని మనం క్షమిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలను అవమానం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఈయనకు పరిపాటి అయిపోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనకు ఒక సామెత ఉంది, ఎక్కడ ఆడపడుచులను గౌరవిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది మన నమ్మకం. అవునా కాదా? ఎక్కడ ఆడపడుచులను అవమానిస్తారో అక్కడ రాక్షసులు ఉంటారు. ఆ రాక్షస రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే పురాణాల్లో మీరు చూశారు, మహిళల్ని వేధించిన వాడు ఎవడూ బాగుపడలేదు, జగన్మోహనుడు కూడా బాగుపడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీరు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం. సంపద సృష్టిస్తాం, కష్టపడతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం. మీ సంపద పెంచి 10 రూపాయలు ఇస్తే నేను మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయల ద్వారా
100 రూపాయలు 1000 రూపాయలు 10,000 సంపాదించే మార్గాన్ని మీకు చూపించే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మేజర్ పోర్ట్స్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్ల నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు విశాఖపట్నం పోర్టు ఉద్యోగులు ఇండియన్ మేజర్ పోర్ట్స్ యాజమాన్యాల వేతన సవరణ విధానాన్ని నిరసిస్తూ బుధవారం పోర్టు ఏఓబి ముందు ద్రోహ దినాన్ని పాటించి నిరసన తెలిపారు. విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జెవి సత్యనారాయణమూర్తి ఈ మేరకు మాట్లాడుతూ 2022 జనవరి నుండి అమల్లోకి వచ్చే మేజర్ పోర్ట్స్ లోని క్లాస్ సిఓడి ఉద్యోగుల వేతన సవరణ పరిష్కారాన్ని వెంటనే ముగించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇప్పటికీ 27 నెలల వ్యవధిలో 8 దఫాలు చర్చలు జరిపినా పురోగతి లేదన్నారు. క్లాస్ సిఎండి ఉద్యోగులకు వేతన పెంపును నిరాకరించడానికి ఇండియన్ పోర్ట్ మేనేజ్మెంట్ అశాస్త్రీయమైన నిరాధారమైన వాదనల నుండి వెనక్కి తగ్గాలని కోరారు. క్లాస్ సిఓడి పోర్టు ఉద్యోగులకు న్యాయమైన సహేతుకమైన వేతన పెంపును నిరాకరించడానికి మంత్రిత్వ శాఖ కార్మిక వ్యతిరేక అనైతిక ముందస్తు షరతులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక ద్రోహ దినాన్ని జయప్రదం చేయండి. షరతులు లేని వేతన ఒప్పందం వెంటనే ఇవ్వాలి. షరతులు లేని వేతన ఒప్పందం వెంటనే చేయాలి. జిందాబాద్ అఖిలపక్ష కార్మిక సంఘాలనే అమలు. హ్యాండింగ్ ఎక్కడ తగ్గలేదు. అప్పటికి 2 ఇవాళ చేసుకుంటే 8 రేపు మార్చిన తర్వాత ఈరోజు ఏమి చేయబోతున్నారు అన్నది మన వేతన ఒప్పందంతోనే తెలుస్తూ ఉంది. ఇప్పుడు మన నినాదాలు ఇచ్చినప్పుడు చూసాం. బోనస్ వరుసగా 3 సంవత్సరాల నుంచి అడ్వాన్సే ఇస్తున్నారు తప్ప స్పష్టంగా ఏ సంవత్సరానికి ఎంత బోనస్ మీకు రావాలి వచ్చి ఇదిగో ఇది వస్తుంది ఇది ఇస్తున్నామని చెప్పనే పద్ధతుల్లో ఎప్పుడు చేయలే. వేతన ఒప్పందం మీద ఎన్ని రకాల కప్పగింతలు వేశారో యాజమాన్యం మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక పద్ధతుల్లో ఇప్పుడు దాకా ఏ పద్ధతులు అయితే జరుగుతున్నాయో జరిగిన అదే పద్ధతిలో జరపమని చెప్పని ఫెడరేషన్స్ అన్ని అడిగితే అలా కాదు మేము ఏదో 3% మాత్రమే పెంచుతాం అని చెప్పని అన్నారు. దాని మీద ఇక్కడ సమావేశం జరిగినప్పుడు ఏదో దయతలిచి 4% ఇస్తామని చెప్పని చెప్పారు. అయితే 4% ఒక్క బేసిక్ మీద ఇస్తాం. డిఏని ఇప్పుడు దాకా ఉన్నటువంటి డిఏని బేసిక్ లో మెర్జ్ చేయం. అది యథాతథంగానే కొనసాగుతుందని అంటే ఇంతకన్నా ద్రోహం అన్నది ఇంకొకటి ఉండదు. కార్మిక వర్గానికి ద్రోహం చేయాలనేటటువంటి ఉద్దేశం స్పష్టంగా యాజమాన్యాల్లో కనిపిస్తుందని చెప్పన్నది మనకి స్పష్టం అవుతుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం 32వ వార్డులో గోకుల్ థియేటర్ దగ్గర ప్రారంభమైంది. శ్రీ శ్రీ రాచపోలమ్మ అమ్మవారిని దర్శించుకుని అల్లిపురం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ దక్షిణ విశాఖ అభివృద్ధికి రాష్ట్ర పురోభివృద్ధికి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని గుర్తు చేశారు. అరాచక వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ జగనాసురుణ్ణి అంతమొందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ అన్ని వార్డుల తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్య నాయకులు మహిళలు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కుటుంబ అభ్యర్థిగా వంశీకృష్ణని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ అభ్యర్థిని ఇక్కడ ప్రకటించినందుకే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా రాక్షస పరిపాలన ఉన్నది, ప్రజా పరిపాలన కాదు. ఈ రాష్ట్ర పరిపాలన పోవాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా. ఆయన పెట్టిన క్యాండిడేట్ 175 కాన్స్టిట్యూషన్లో కూడా ఎమ్మెల్యేలు గెలాలా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంకి ఎంత అభివృద్ధి చేసిందో ఇప్పుడు కూడా మన ఆంధ్ర అభివృద్ధి అవ్వాలా, మన పిల్లలు అభివృద్ధి అవ్వాలా, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన సీఎం కావాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉమ్మడి అభ్యర్థిగా మంచి మెజార్టీతో ఈ కాన్స్టిట్యూషన్లో 14 వార్డులు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కుటుంబంగా పనిచేసి ఆ క్యాండిడేట్ గెలిపించుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ భారతదేశ మాజీ ప్రధాని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన ఉండాలని చెప్పి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి మరి గ్లాస్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పేసి సౌత్కు సంబంధించినటువంటి ముఖ్యుల కార్యకర్తలు, నాయకులందరూ కూడా మంచి ఉత్సాహంతో ఉన్నాము. ఈ రాక్షస పరిపాలన అందమందించాలంటే ఖచ్చితంగా రేపు మీరు వెయ్యబోయే ఓటు చాలా విలువైంది కాబట్టి మీరు ఒక్కసారి ఉమ్మడి అభ్యర్థికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సౌత్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన చేస్తున్నాం. ఇట్లా దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ సుబ్బారెడ్డి కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం వాసుపల్లి గణేష్ కుమార్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. తొలుత వన్ టౌన్లోని దుర్గాలమ్మ గుడి వద్ద వైసీపీ నేతలంతా పూజలు చేశారు. అనంతరం ఆ ప్రాంత వాసులతో ఎంపీ సుబ్బారెడ్డి సహా మేయర్, వైసీపీ నేతలంతా మాట్లాడారు. వాసుపల్లిని ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో గుర్తు చేశారు. సీఎం జగన్ సహకారంతో సంక్షేమం, అభివృద్ధి రెండు ఒకేలా చూపించారని తెలిపారు. అభివృద్ధి కావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలన్నారు. వైసీపీ అంటే ప్రతిపక్ష కూటమికి భయం పట్టుకుందన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైసీపీ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, ఆది విష్ణురెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు కనకారెడ్డి గారికి, చైర్మన్ గారికి, పెద్దలు ఈ వార్డు అధ్యక్షులు కనకారెడ్డి గారికి, చైర్మన్ గారు మల్లిబాబు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాము. చైర్మన్ గారికి మా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాము. ఈ టెంపుల్ యొక్క చైర్మన్ గారికి మల్లిబాబు గారికి. అక్కైపాలెం వాగ్దేవి పాఠశాలలో ప్రైమరీ నుండి 2వ తరగతి వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన అకాడమిక్ టాలెంట్ షో విద్యార్థుల ప్రతిభను కనబర్చింది. పాఠశాల ఉపాధ్యాయుని తల్లిదండ్రుల సమక్షంలో ఈ సంవత్సర కాలంలో చదివిన కొన్ని అంశాలపై ప్రశ్నించగా విద్యార్థులు ఇట్టే జవాబులను చెప్పి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వాగ్దేవి పాఠశాల ప్రిన్సిపల్ ఎంవివి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల ప్రతిభకు కొదవలేదని, విద్యార్థులను సరైన మార్గంలో నడిపిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా పాఠశాలకు ఘనకీర్తిని చాటుతారని తెలిపారు. సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఎంఎస్ఎల్ శైలజ, ఉపాధ్యాయునులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. విశేష ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.
with an excellent result and an extraordinary performances being given by our children. All the children of Vagdevi are being settling from the last 10 years excellently in their futures, and we are very happy to be a part of this Vagdevi. And this year we have been chosen extra talent shows apart from regular Children's Day, Independence Day, Teachers Day and Annual Day. We thought let's make the children more innovative and more talented. So what exactly is the talent show? Talent show is nothing but academic talent show. Like what children is learning in the classroom is being created as a project, and the children will be explaining the same thing in front of a teacher. And at the same time other students, senior students and the parents too. So when the parents come and see what is that, what the children, why they are standing here, what the project they are doing, they will explain very confidently. As like I'll give a small example, like parts of the body. So maybe parent may be asking many time at home, and what exactly are the parts of the body? They may not be so confident of saying at home in front of the parents, but coming to school, many of parents may be asking in the parent-teacher meeting, Madam, our children are not opening their mouths at home, and you are saying that they are confidently talking at school. So this is the platform where children are confidently expressing what the teacher has taught in the classroom. So this is being a live classroom show to all the parents, how the children will be in the classroom, how active they will be in the classroom, how proactive they will be in the classroom. వాగ్దేవి స్కూల్ 25 years కంప్లీట్ అయిన సందర్భంగా స్టూడెంట్స్ని టాలెంట్ షో ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీ టు 3rd స్టాండర్డ్ వరకు ఆ పిల్లల్లో ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ అకాడమిక్ ఇయర్గా వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటున్నాయి, ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్ళని ఎంతగా నేర్చుకున్నారు అనేది తెలియపరచడానికి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ ద్వారా పెట్టి టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ర్యాండమ్గా వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో కొన్ని ర్యాండమ్గా క్వశ్చన్స్ తీసి పిల్లలకి అడిగిన వెంటనే వారు సమాధానం తెలియజేసేటట్టు వాళ్ళ అకాడమిక్ ఇయర్ పరంగా మేము ఇక్కడ తర్ఫీదు ఇవ్వడం జరిగింది. దానికి సాక్షులు ఎవరంటే వాళ్ళ పేరెంట్సే. వాళ్ళు ఇమీడియట్గా మేము ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళని పిలిచి, అలాగే తల్లిదండ్రులను కూడా పిలిచి ర్యాండమ్గా వాళ్ళని పేజీ తీసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్కి ఆన్సరు విద్యార్థులు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వం అవసరమని ఉమ్మడి పార్టీల దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది పైగా వైసీపీ కార్యకర్తలు బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి వంశీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ల అవసరం ఏపీకి ఉందని అన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియంతృత్వ ధోరణి వల్ల వైసీపీని విడిచిపెట్టామని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని కోరుకుంటోందని అన్నారు. ఆ పార్టీకి నేను రాజీనామా చేసి గత వారం రోజుల కిందట రాజీనామా చేసి ఈరోజు వంశేని ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి, జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఈ పార్టీలో చేరడానికి గల ప్రధాన ఉద్దేశం, ముఖ్య కారణం, ఈ దక్షిణ నియోజకవర్గంలో గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వాసుపల్లి యొక్క అక్రమాలు, వాసుపల్లి ఒక నియంత్రిత ధోరణి వల్ల, ఒంటెత్తు పోకడం వల్ల ఈరోజు ఆ రాజకీయ పార్టీ విడిచిపెట్టి ఈ యొక్క వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవుతూ రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన శక్తిని పెంచే విధంగా ఈ రాష్ట్రంలో వీరిద్దరు ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఇక్కడ జనసేన అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ గారికి పూర్తి సహాయ సహకారం అందిస్తూ సంపూర్ణంగా ఆయన విజయానికి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్
శ్రీ మన్యాల శ్రీనివాస్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పలికల పెదరాజు గారు, అలాగే మైలపల్లి సూర్యరావు గారు, అలాగే పెద్దార్ తేజ, అలాగే గుడ్ల ఈశ్వరెడ్డి గారు, అలాగే అంగడి సురేష్, మధ్య అప్పలరాజు, సోదరులు శ్రీనివాస్ గారు, వీరబాబు గారు, గిరిబాబు గారు, దిలీప్, కిరణ్, అలాగే వంగ కొండబాబు గారు, సింగంపల్లి ఉమామహేష్, మురపాల రమణమ్మ, కాకర్ రాజేష్, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 కుటుంబాలు, ముఖ్యంగా దాదాపుగా 50 మంది లీడర్లు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, మోడీ గారి మీద ఉన్న నమ్మకం ఇవాళ మీరు అందరూ కూడా గ్రహించాలి. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి చెప్పి ప్రజలందరూ కూడా మభ్యపెట్టి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జరిగిన అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ విశాఖపట్నం తీసుకోండి, ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నాన్ని అల్లకల్లోలం చేస్తూ మరి ఆ ఋషికొండని గుండుగా గీకి ఇవాళ మనందరికి కూడా రాజధాని చూపిస్తూ ఉన్నారు. ఎక్కడైనా రాజధాని ఉందా? ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితులు తప్ప ఎక్కడైనా రాజధాని ఉందా? ఎవరైనా మీ క్యాపిటల్ అంటే ఏమైనా చెప్పగలుగుతున్నామా? ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఉందా? ఎక్కడైనా ఒక చిన్న ఇండస్ట్రీ వచ్చిందా? ఎక్కడ ఏమీ లేకుండా ఇవాళ ప్రజల్ని మభ్యపెడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి ఉమ్మడి అభ్యర్థులుగా గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. మరి వాళ్ళ వీళ్ళందరి జాయినింగ్లు కూడా అయ్యే కారణం అధికార పార్టీని వదిలి వస్తున్నారంటే వాళ్ళు త్యాగం చేసినట్టే. ఒక అధికార పార్టీని చూస్తున్నారంటే వాళ్ళ గొప్ప మనసుని మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా పార్టీలు జాయిన్ అవుతూ ఉన్నారు. సముద్రంలో ఉన్న నౌకల నుంచి ఆయిల్ ను స్మగ్లింగ్ చేసే ముఠా గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు. ప్రధాన నిందితులు వీర్రాజు, బడేరాజు, సూరాడ రాములను అరెస్టు చేసినట్లు డీసీపీ 2 ఎం సత్యబాబు తెలిపారు. ఈ మేరకు విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలో ఉన్న నౌకల నుంచి డీజిల్ ను తస్కరించి బోట్ల ద్వారా తీరానికి తీసుకువస్తున్నారని, తక్కువ ధరకు డీజిల్ ను అమ్ముతున్నారని తెలిపారు. కాకినాడ, మచిలీపట్నం నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నారని, 12 క్యాన్లలో 500 లీటర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డీజిల్ థెఫ్ట్కి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది ఒక షిప్లో నుంచి ఒక వ్యక్తి వీర్రాజు అలియాస్ స్వామి అనే అతను బడే రాజు అనేటువంటి ఆయనతో కలిసి కొనుక్కొని వచ్చి ఇక్కడ సూరాడ రాము అనేటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. దీని మీద ఐపీసీ 120B 336 286 రెడ్ విత్ 149 ఐపీసీ అండ్ సెక్షన్ 7 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద రాకెట్ యాక్చువల్లీ. అంటే సముద్రంలో నుంచి కొంత డీజిల్ తీసుకుని వచ్చి ఇక్కడ బయటికి తీసుకుని వచ్చి బోట్ల ద్వారా, మోటార్ బోట్స్ ద్వారా తీసుకుని వచ్చి ఇక్కడ బయట తక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. దీంట్లో ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ఒక లీటర్ డీజిల్ని ఒక 60 రూపాయలకి 70 రూపాయలకి అక్కడ కొనుక్కొని ఇక్కడ బయటికి తీసుకొచ్చి అమ్మడం జరుగుతూ ఉంది. దీని వెనకాల ఇంకా చాలా ఆర్గనైజ్డ్గా ఈ డీజిల్ స్మగ్లింగ్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క సంఘటన ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. సో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తిని విచారణ చేసి దీని వెనకాల ఉన్నటువంటి
విషయం అంతటిని కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం కాకినాడ మచిలీపట్నం ఏరియాల నుంచి పెద్ద ఎత్తున డీజిల్ అక్రమ సరఫరా స్మగ్లింగ్ అనేటువంటిది జరిగి విశాఖపట్నం వచ్చి ఇక్కడ బోట్ల ద్వారా బయటకు వస్తుంది అనేటువంటిది తెలిసింది. ఇంతవరకు దీంట్లో ఈ 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీర్రాజు, అదేవిధంగా బడేరాజు అండ్ సోరాడ రాము అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా 10 మంది ముద్దాయిలు, అబస్కాండింగ్ ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వెనకాల ఎవరు ఉన్నా కానీ, దీంట్లో ఎటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని చట్ట ప్రకారం వారందరినీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. విశాఖ వాసులను ఎంతగానో అలరిస్తున్న మెరైన్ ఎగ్జిబిషన్ మరింత కొత్తగా నూతన హంగులతో విశాఖ వాసులకు వేసవి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుం 150 రూపాయల నుంచి 100 రూపాయలకు తగ్గించినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ మాసం మొదటి వారంలో ప్రపంచ ప్రఖ్యాతమైన స్కూబా డైవింగ్, పిరమిడ్ షోలను ప్రత్యక్షంగా విశాఖ వాసులకు చూపించే ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. స్పెయిన్ దేశానికి చెందిన విదేశీ యువతులు ప్రత్యక్షంగా ఇక్కడ మెరమిడ్ షోలో పాల్గొంటారని చెప్పారు. ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న దీనిని తొలిసారిగా విశాఖపట్నానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. సముద్రంలో భాగంగా ఉండే జీవులను మెరమిడ్ షోలో తమ ఎగ్జిబిషన్లో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం జరుగుతుందని వెల్లడించారు. నగర ప్రజలకు శుభవార్త. మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ మనం ప్రారంభించి ఈ రోజుకి 2 నెలలైంది. ఇక్కడికి సుమారుగా విశాఖ నగర సందర్శకులు విచ్చేసేటువంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో వారు చాలామంది వచ్చి ఎగ్జిబిషన్ని ఆనందపడుతూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే, ఈ ఎగ్జిబిషన్ టికెట్ ఏదైతే 150 రూపాయలు ఉందో దాన్ని 100 రూపాయలుగా కుదించడం జరిగింది. అదేవిధంగా వచ్చే నెల 6వ తారీఖు నుంచి ఇక్కడ స్క్యూబా డ్రైవ్తో పాటు మర్మెడ్ షోను కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి. ఎందుకంటే స్క్యూబా డ్రైవ్ అంటే సముద్రంలో మనోళ్ళు చేస్తూ ఉంటారు, స్క్యూబా డ్రైవ్ చేసామని చెప్తూ ఉంటారు. మన చిన్నారి పిల్లలు కూడా స్క్యూబా డ్రైవ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు అని చూపించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది. ఇది రెన్యువేషన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏసీని కూడా ఫుల్గా పెంచుతూ ఉన్నాము. ఎందుకంటే వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల దాకా ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం అంటే డే టైంలో విజిట్ చేసే పబ్లిక్కి ఏ అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సినటువంటి ఏసీలు కూడా ఇక్కడ పెంపడం జరిగింది. అన్లిమిట్ టైం అంటే పొద్దున వచ్చినటువంటి వారు సాయంత్రం దాకా ఉండే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది. దీంట్లో సుమారుగా 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా మనం పెట్టాము. అవన్నీ కూడా ఫారిన్ రైడ్స్. ఇప్పుడు వచ్చేది వేసవి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి చిన్నారి పిల్లలు చాలామంది ఇక్కడ చూడలేదు ఈసారి. ఎందుకంటే వారికి హాలిడేస్ ఇప్పుడు అంతా చదువుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే రేపు హాలిడేస్ వస్తాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రేట్ని మనం తగ్గించాము. అదేవిధంగా వచ్చేటువంటి వారికి ఏ అసౌకర్యం లేకుండా వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దక్షిణంలో మొదలైన ఎన్నికల ప్రచార జోరు. దేవతా అనుగ్రహంతో ప్రజా ఆశీర్వాదంతో గెలిచి తీరుతామంటున్న టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు. పోర్టును అఖిల భారత ద్రోహ నిరసన దినాన్ని పాటించిన కార్మిక సంఘాలు. ఇండియన్ మేజర్ పోర్ట్స్ యాజమాన్యాల వేతన సవరణ విధానాన్ని నిరసిస్తూ పోర్టు ఏఓబీ ముందు నిరసన వ్యక్తం చేసిన నాయకులు. విశాఖలో తొలిసారిగా ప్రారంభం కానున్న స్కూబా డైవింగ్, మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమును తగ్గించామని తెలిపిన నిర్వాహకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.